తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఐటీలో సంక్షోభం, ఐటీలో గందరగోళం, వీటన్నిటికీ కారణం Anthropic.ai. ఈ ఆంథ్రోపిక్ అనేది మనిషి సాయం లేకుండా, మనిషి నుంచి ఎటువంటి డేటా అవసరం లేకుండానే అన్ని పనులు చేస్తుందంట. లా సంబంధించి మొదలు పెట్టుకుని హెచ్ఆర్ వరకు అలా రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల ప్రాజెక్ట్స్ని తన ఓన్గా ప్రాజెక్ట్ ప్యూర్గా సక్సెస్ అయ్యే వరకు కూడా ఈ ఆంథ్రోపిక్ చూసుకుంటుందని చెప్పేసి యుఎస్ కంపెనీలు అయితే చెప్తా ఉన్నాయి. దీని కారణంగా మనకు వచ్చిన నష్టం ఏంటంటే ఇండియన్ కంపెనీస్ ఏవైతే బ్యాక్ ఎండ్ సపోర్టు, మెయిన్ ఫ్రంట్ ఎండ్ సపోర్ట్లు ఇవి అందిస్తున్నాయి యుఎస్ కంపెనీస్కి, ఇవన్నీ కూడా ఇంకా వీటి అవసరం అమెరికాకు లేకుండా పోతుంది అనేది లేటెస్ట్ స్టేట్మెంట్ అనమాట. దీనివల్ల మన స్టాక్ మార్కెట్, ఇండియన్ ఎకనామీ ఇవన్నీ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కీలకమైన విషయాలన్నీ కూడా మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్తే. ఈ Anthropic.ai వరుసగా బడ్జెట్, దానికి ముందు మళ్ళీ అమెరికాతో డీల్స్ కొని మళ్ళీ 18% టారిఫ్కి వచ్చి సరే ఎంతో కొంత కొనుక్కొచ్చింది ఓకే అనే కాస్త ఊపిరి తీసుకునే టైంకి Anthropic.ai దీనివల్ల మరి ఐటీ సెక్టర్, మనం మెయిన్గా చూసే ఐటీ సెక్టర్ అనేది దెబ్బతినబోతుంది అంటున్నారు. మరి ఎంతవరకు ఇందులో నిజం ఉంది? అది ఒకటి ఏంటంటే వాట్ ఎవర్ ఆంథ్రోపిక్ తెచ్చిన కొత్త టూల్ ఏవైతే ఉన్నాయో, ఈ టూల్ వచ్చేసి క్లౌడ్ కోవర్క్ అని. సో ఇది కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు, బట్ దీనికి భయపడాల్సిన అవసరం అయితే అంత ఎక్కువగా లేదు. ఎందుకంటే ఏదైనా కొత్తది వచ్చినప్పుడు భయం ఎక్కువ ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ఐటీ స్టాక్స్ మీద. ఇంపాక్ట్ కూడా ఇవాళ కూడా 2%, నిన్న మొన్న కూడా సెల్ ఆఫ్ జరిగింది. ఎస్, మీరు అన్నట్టు ఈ టూల్ ఏదైతే ఉందో వర్క్ స్పేస్ ఏజెంట్ అనమాట, ఒక ప్లగిన్స్ లాగా వస్తున్నాయి. ఇప్పటివరకు ఏంటంటే అన్ని ఏజెంటిక్ ఏఐ అన్నీ కూడా ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఏజెంటిక్ ఏఐతో కొన్ని రకాల థింగ్సే చేశాయి. బట్ ఇది వర్క్ ఆటోమేషన్ చేస్తూ ఉంది. సో వర్క్ ఆటోమేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, మల్టీ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ప్రాసెస్ అంతా కూడా ఆటోమేట్ అయిపోతుంది. ఇంతకుముందు సర్వీస్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది SaaS అంటాం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, చిన్న చిన్న ప్లగిన్స్, చిన్న ఆటోమేషన్స్, చిన్న ప్రాసెసెస్ అన్నీ కూడా ఏం జరిగేవి, సబ్స్క్రిప్షన్ ఒక పర్ యూజర్ ఇంత అని ప్రతి మంత్ చేసుకొని చాలా ఐటీ సర్వీసెస్ కంపెనీస్ వాటి మీద డిపెండ్ అయ్యేటి. అంటే ఒక కంపెనీ యొక్క స్పెసిఫిక్ ప్రాసెస్ని ఆటోమేట్ చేసేవాళ్ళు, ఇట్ కుడ్ బి లీగల్గా కానీ, ఇట్ కుడ్ బి బిజినెస్లో కానీ, ఇట్ కుడ్ మల్టిపుల్ ఎటువంటి బిజినెస్లో అయినా సరే వాళ్ళ ఫంక్షన్స్ని ఆటోమేట్ చేయడం వల్ల ఈజీ అయ్యేది. బట్ దానికి కూడా ఏంటంటే లైసెన్స్లు పర్ యూజర్ పర్ మంత్ ఇంత, పర్ యానం ఇంత అనేది చేసేసి దాని నుంచి ఫిక్స్డ్ రెవెన్యూ అనేది ఐటీ కంపెనీస్కి మంచి మార్జిన్స్ వచ్చేవి. ఓకే, అండ్ సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం మార్పు రావచ్చు. అట్లని చెప్పేసి స్టిల్ లాట్ ఆఫ్ థింగ్స్ మాన్యువల్ ఇంటరాక్షన్ అయితే అవసరం ఉంటుంది. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కంపెనీస్ కావాలి. సో కొంచెం రెవెన్యూస్ కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపాక్ట్ అవుతుంది. మరీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏమైనా ఉంటే వాటికి కొన్ని రోజులు ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ, ఏమంటారు, ఇంకా కొత్త వాటికి. అట్లని చెప్పి కొన్ని ఇది చిన్న బేసిక్ వర్క్ ఫైల్స్ రీడ్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడాలు కానీ, కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ రివ్యూ చేయడం కానీ, ఇట్లాంటి రిస్క్ను ఫ్లాగ్ చేయడం, ఇట్లాంటి ఆటోమేషన్ ఇది జరిగిపోతుంది దీంతో, ఈ టూల్స్ వల్ల. హై వాల్యూమ్ బ్యాక్ ఆఫీస్ వర్క్ ఏదైనా ఉందనుకోండి, అది కొంచెం ఫాస్ట్గా అవుతాయి. ఇంతకుముందు స్లోగా అయ్యే దగ్గర కొంచెం ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది టూల్స్ వస్తే. సో ఎస్పెషల్లీ కొంచెం లీగల్ స్పేస్లో లీగల్ ప్లగిన్స్ కానీ, కంప్లయన్స్ కానీ, డాక్యుమెంటేషన్, క్వైట్ అ ఫ్యూ థింగ్స్ మంచి రూల్స్ సెట్ చేస్తే మళ్ళీ కొన్ని ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఐటీ ఆపరేషన్స్ జాబ్స్ ఉంటాయి, అటువంటివి కూడా కొంచెం భయం పడవచ్చు. బట్ ఏంటంటే మనం చూసుకుంటే ఇండియన్ ఐటీ సెక్టర్ కానీ, ఐటీ సర్వీసెస్ సెక్టర్లో కానీ ఎవ్రీ టైం ఇట్లాంటి థ్రెట్స్ వస్తూనే ఉన్నాయి. వీఆర్ ఆల్వేస్ ఇన్నోవేటింగ్. ఓకే, ఇన్నోవేషన్ అనేది పక్కా జరుగుతుంది. ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్, కొన్ని రోజులు, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చాలా వాటికి హ్యూమన్స్ అవసరం. మళ్ళీ వాటికి మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఐటీ కంపెనీస్ రీపర్పస్ కావాలి. అట్ ది సేమ్ టైం ఈవెన్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఆ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ దీనివల్ల ఏం జరిగింది అంటే, ఇప్పుడు రియాక్షన్ చూసుకుంటే యుఎస్ అండ్ ఇండియన్ ఐటీ స్టాక్స్ చూసుకుంటే
ఒక ఏమంటారు మల్టిపుల్ ఇండెక్స్లు 6% పడిపోయాయి ఆ రోజు అనగానే. వెదర్ సాఫ్ట్వేర్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, యాసెట్ మేనేజ్మెంట్ స్టాక్స్ కూడా అన్నీ కూడా నియర్లీ $265 బిలియన్ ఒక్కరోజే పడిపోయింది. ఆ తర్వాత రోజు కూడా ఫాలో అప్ అట్లాగే జరిగింది. నాస్డాక్లో కూడా 300 పాయింట్ల డౌన్ అయింది. కంపెనీస్ ఏవి పడిపోయాయంటే థామ్సన్ రాయిటర్స్ కానీ, లీగల్ జూమ్ అని, ఎల్ఎస్సి గ్రూప్ అని, ఫ్యాక్ట్ సెట్, ఇండియాలో చాలా పెద్ద ఎంప్లాయర్, పేపాల్, ఎక్స్పీడియా, ఈప్యామ్ కూడా పెద్ద ఎంప్లాయర్ హైదరాబాద్లో, ఈక్విఫాస్, ఇంట్యూట్ కూడా హైదరాబాద్లో. సో ఇవి మోస్ట్లీ ఏంటంటే లీగల్గా కానీ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. మోస్ట్లీ సాస్ బేస్డ్ ప్లాట్ఫామ్ మీద నడుస్తాయి. వీళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ లీగల్ కంపెనీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇవి 10 to 12% డ్రాప్ అయ్యాయి ఆ ఒక్కరోజే. సో ఈ రీజన్ అదే ఏ టూల్స్ వస్తే ఏమన్నా ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇంపాక్ట్ అవుతుంది, ప్రైజింగ్ ఇంపాక్ట్ అవుతుంది. అట్లా అని చెప్పి పని పోకపోవచ్చు, బట్ ప్రైజింగ్ ఇంపాక్ట్ అవుతుంది, మార్జిన్స్ తగ్గుతాయి. ఒక డౌట్ సోమ్ ఇక్కడ ఏంటంటే ఆంథ్రోపిక్ ఏఐ అనేదానికి అసలు హ్యూమన్ నీడ్ లేదంటారా? రెండోది ఆంథ్రోపిక్కి ఏ సిచ్యువేషన్స్లో డేటా అవసరం లేకుండా ఎక్కడి నుంచి గ్రాప్ చేసుకుంటుంది, ఇలా ఎన్నో రకరకాల న్యూనాన్స్ వస్తున్నాయి. అవును, మరి దానికి ఏమంటారు? లేదు, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్కి అయితే హ్యూమన్స్ కావాల్సిందే. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఏముంటాయి, కస్టమైజేషన్స్ ఉంటాయి. మనం యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఐటీ సర్వీసెస్ కంపెనీస్లో ఇవన్నీ కూడా కస్టమైజేషన్స్ చేయడం, ఎందుకంటే ఒక కంపెనీ టు కంపెనీ ప్రాసెస్ మారుతూ ఉంటుంది. సో దాని తగ్గట్టు ఈఆర్పిఏ కానీ ఏదైనా సరే, ఏ టూల్స్ అయినా సరే, మార్కెటింగ్లో కానీ డాక్యుమెంటేషన్లో కానీ ఒక కంపెనీ ప్రాసెస్ తగ్గట్టు కస్టమైజేషన్ అయితే కావాలి. సో ఆ ఆపర్చునిటీస్ అయితే మనకు అలాగే ఉండిపోతాయి, అంత పెద్దగా కొత్తగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల హ్యూజ్ ఎఫెక్ట్ అనుకున్నంత భయం ఉండకపోవచ్చు అనేది మాత్రం నిజం. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఐటీ టీమ్స్ లేవు. ఆ పనులన్నీ ఆల్రెడీ ఇండియాలో చేస్తూ ఉంది, ఇండియాలో ఐటీ కంపెనీసే చేస్తూ ఉన్నాయి. సో అవి అలాగే జరుగుతాయి. కొంచెం ఒకటే జరిగేది ఏంటంటే ఇంతకుముందులాగా హై మార్జిన్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసేప్పుడు ఉండేవో వాళ్ళకి అవి కొంచెం తగ్గిపోవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం మార్జిన్స్ తగ్గిపోతే శాలరీస్ కూడా కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు, పెరగడం కానీ, నంబర్ ఆఫ్ జాబ్స్ కొంచెం తగ్గచ్చు, కొన్ని ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ కానీ. అంతే తప్ప అంత హ్యూజ్గా లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఆల్సో వాళ్ళు కూడా ఏ అడాప్షన్ చేస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చిన్న స్టడీ, టీసీఎస్ ఉంది. టీసీఎస్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఆల్రెడీ ఉంది. ఇది నియర్లీ 76 ఏఐ ఇంటిగ్రేషన్ డీల్ ఆల్రెడీ ముందే స్టార్ట్ చేసింది ఆల్రెడీ చాలా కంపెనీస్తో. లాస్ట్ Q3లో కూడా మెనీ కంపెనీస్తో చేసేసుకుంది. అండ్ నియర్లీ 74% ఆఫ్ వాళ్ళ కంపెనీ డీల్స్ ఉన్నాయి కదా, అందులో ఆల్రెడీ ఏఐ ఎనేబుల్మెంట్ కానీ ఏఐ అడాప్షన్ కానీ ఆల్రెడీ చేసేసింది. సో వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ అంత యూజ్గా ఉండకపోవచ్చు టీసీఎస్కి. అందుకే చూసుకుంటే కూడా లీస్ట్ హిట్ అన్ని కంపెనీస్ కన్నా కూడా మన మార్కెట్స్ రియాక్ట్ అయినప్పుడు కూడా అందరికన్నా తక్కువ ఇంపాక్ట్ అయింది టీసీఎస్. ఎందుకంటే వాళ్ళు ఏఐ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ కూడా బాగానే ఇచ్చారు. సో నియర్లీ 2 లక్షల పైన ఏఐ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో దే ఆర్ రెడీ. సో అంటే ఏ ఫ్యూచర్ కోసం వాళ్ళు ముందు నుంచే ఇన్వెస్ట్ చేసుకున్నారు అండ్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్లో ఇంకార్పొరేట్ చేశారు కాబట్టి అంత పెద్దగా టీసీఎస్కి అయితే ఇంపాక్ట్ ఉండదు. దెన్ కమింగ్ టు ఇన్ఫోసిస్ ఏంటంటే ఇట్స్ హెవీ ఆన్ బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా హెవీగా ఉంటుంది. వీళ్ళు కూడా క్లోజ్ టు 4.5 బిలియన్ ఏఐ డీల్స్ లాస్ట్ కొన్ని రోజుల నుంచి అనౌన్స్ చేశారు. బట్ ఏంటంటే కొంచెం లెగసీ ఏదైతే ఓల్డ్ అవుట్సోర్సింగ్ వర్క్ ఉందో అది ఇంపాక్ట్ అవ్వచ్చు కొంచెము. అందుకే ఇది కొంచెం షార్ప్ డ్రాప్ 7% పడిపోయింది ఆ ఒక్కరోజు. నేను నిన్నటి గురించి కూడా చెప్పట్లేదు, ఏ రోజు అయితే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ రోజు ఒక్కరోజే 7% పడిపోయింది. వీళ్ళకి మాత్రం ప్రైజింగ్ ప్రెషర్స్ రావచ్చు. రెన్యువల్ కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఉన్నవైతే ఆనర్ చేస్తారు క్లయింట్స్, బట్ ఎప్పుడైతే రెన్యువల్కి వస్తాయో అప్పుడు మా దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది, మరి మీ ఇష్టం అన్నట్టు ఏదైనా సరే మనం నెగోషియేట్ చేసినప్పుడు ఆల్టర్నేట్ తక్కువ ప్రైస్కి వస్తుంది. మరి మీరు అలాంటప్పుడు కొంచెం మార్జిన్ ప్రెషర్స్ ఫ్యూచర్లో రావచ్చు. ఈ బీపీఓ అండ్ కేపీఓ వర్క్ వీళ్ళది ఏదైతే ఉందో, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కానీ బీపీఓ బిజినెస్ ప్రాసెస్, రెండు కూడా కొంచెం ఈ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ వల్ల కంపల్సరీ ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫోసిస్ది. దెన్ విప్రో కూడా మోస్ట్లీ ఏంటంటే ఆపరేషన్స్ సపోర్ట్ మీద ఎక్కువగా
ఆధారపడింది వాళ్ళ బిజినెస్ మోడల్ కూడా. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎంట్రీ లెవెల్ టాస్క్ మీద హై ఎక్స్పోజర్ ఉంది విప్రోకి. సో వీళ్ళు కొన్ని AI డీల్స్ కొంచెం రీసెంట్గా చేశారు, బట్ దే మైట్ బీ బిగ్గర్ ఇంపాక్ట్ పడవచ్చు విప్రోకి. ఆల్రెడీ 6% చూసాము, అండ్ లో ఎండ్ వర్క్ తగ్గడం వల్ల మార్జిన్స్ పడిపోతాయి. సో హెడ్ కౌంట్ కూడా కొంచెం తగ్గచ్చు, అంత ఈజీగా ఇంతకుముందులాగా పెంచుకోకపోవచ్చు. బట్ దే ఆర్ స్లో వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్. ఇది ఏఐని అడాప్ట్ చేసుకొని కొత్త టూల్స్ కానీ కొత్తగా చేసుకోవడానికి కొంచెం వెనకాల ఉన్నారు. దెన్ ఇంకొక మేజర్ కంపెనీ HCL టెక్. HCL టెక్ చూసుకుంటే వీళ్ళది కొంచెం బ్యాలెన్స్డ్ ఉంది. వీళ్ళది ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా ఉన్నారు HCLలో. సో వీళ్ళది ఆల్రెడీ 3 బిలియన్ వరకు AI మీద ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ వీళ్ళకి కొంచెం అందుకే మోడరేట్ డ్రాప్, అందుకే 4-5% పడిపోయింది. సో బట్ కొన్ని రొటీన్ టాస్క్, కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ మాత్రమే పోతాయి, కానీ వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్ రిలేటివ్లీ బెటర్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉన్న స్పేస్లో ఎంట్రీ లెవెల్ కాదు కాబట్టి AI ఇంపాక్ట్, AI వర్క్ఫ్లో కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక మేజర్ టాప్ 5 కంపెనీస్లో ఇంకొక మేజర్ కంపెనీ టెక్ మహీంద్రా. సో వీళ్ళది ఏంటంటే వీళ్ళ ఎక్కువ టెలిఫోన్ కంపెనీస్, టెల్కోలో డిజిటల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వీళ్ళది ఆల్రెడీ AI మీద ఇంకార్పొరేట్ చేసుకున్నారు, బట్ ఆటోమేషన్ కొన్ని ఇంపాక్ట్ అవుతుంది వీళ్ళకి. అందుకే వీళ్ళది కూడా 5-6% పోతుంది, పడిపోయింది ఆ ఒక్కరోజే. ఎంట్రీ లెవెల్ పూల్ చాలా ఉంది వీళ్ళకి కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే వీళ్ళ హ్యూజ్ ప్రాజెక్ట్స్, టెక్ మహీంద్రాది కూడా హ్యూజ్. సో ఆన్ ద హోల్ చూసుకుంటే, సమ్మరైజ్ చేసుకుంటే 5 కంపెనీస్లో కూడా మీరు TCS అండ్ HCL టెక్ ఆర్ మచ్ బెటర్ పొజిషన్, రిలేటివ్లీ మచ్ బెటర్ పొజిషన్ దాన్ అదర్ కంపెనీస్. బట్ ఒకటి ఏంటంటే మనకున్న రిసోర్సెస్ కానీ మనకున్న ఇది కాబట్టి ఒక ఫ్యూ మంత్స్లో ఐ థింక్ రీపొజిషనింగ్ జరగచ్చు. వీటిలో కూడా చర్న్ అయితే జరుగుతూ ఉంది. దే ఆర్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెంచర్లో కానీ అన్ని ప్లేస్లో అన్ని కంపెనీస్ కూడా వెరీ అగ్రెసివ్గా చేస్తూ ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఒక్కటే కాదు, cloud is only one thing we are saying, cloud co-work, but there are more companies which are coming up with such work tools అన్నమాట. సో మీరు తీసుకుంటే గూగుల్ జెమినై వాళ్ళది పర్సనల్ ఇంటెలిజెన్స్ అని రాబోతోంది. ఇది కూడా యాప్స్ని ఇంటిగ్రేట్ చేయబోతోంది. ఇంకొకటి ఆల్ఫా ఇవాల్వ్ అని వాళ్ళది మేలో రాబోతోంది 2026లో. ఆల్గరిథం డిజైన్ చేస్తుంది ఇది. అండ్ VO 3.1 అని ఇంకొకటి వీడియో ఆడియో జనరేషన్. సో మనలాంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వీటికి కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా మూవీస్ని కూడా జనరేట్ చేయడానికి. ఇంకోటి యాంటీ గ్రావిటీ IDE అని రాబోతోంది. ఇది కూడా AI ఫస్ట్ డెవలప్మెంట్. ఇవన్నీ గూగుల్ జెమినై నుంచి. మైక్రోసాఫ్ట్ కూడా కోపైలట్ది స్టూడియో ఎక్స్టెన్షన్ అని చేయబోతోంది. ఇంకోటి సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అజ్యూర్లో ఓపెన్ అయ్యే కానీ క్వైట్ అ ఫ్యూ జరిగినప్పుడు కంపల్సరీ ఎనీ న్యూ టెక్నాలజీ డిస్ట్రప్షన్ అయితే జరుగుతుంది. సో థింగ్స్ విచ్ ఆర్ లో హ్యాంగింగ్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. సో మనం భయపడడం కన్నా కూడా అడాప్ట్ చేసుకొని హౌ టు కోప్ అప్ ఎటువంటి న్యూ ఆపర్చునిటీస్, బికాస్ అన్ని కంపెనీస్ కూడా ఇవన్నీ ఆపర్చునిటీస్ని ఇంకార్పొరేట్ చేయాలంటే కంపల్సరీ కావాలి. దే నీడ్ అవుట్ సైడ్ సపోర్ట్. అట్లాంటప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఆర్ రెడీ ఫర్ దట్. సో ఆ లెక్కన చూసుకుంటే కొన్ని జాబ్స్, ఇది ఆడిట్ కొన్ని మనం చేసుకుంటే కొన్ని జాబ్స్ మాత్రం తప్పించి వెదర్ కంపెనీసే కానీ ఆర్ వర్క్ ఫోర్స్ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే అప్ స్కిల్ కంపల్సరీ. మన పరిస్థితి ఏందో చూసుకోవాలి ఇప్పుడు. సో మనం మరీ బేసిక్ డేటా ఎంట్రీ జాబ్లో, బేసిక్ కోడింగ్ వర్క్లో ఉంటే మాత్రం కొంచెం అప్డేట్ అవ్వాలి. AI టూల్స్ ఏవైతే ఉన్నాయో, క్లౌడ్ కానీ, క్లౌడ్ కోడ్ కానీ, కర్సర్, కొన్ని కొత్తవి అయితే ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము అంటే అది వచ్చాక చూసుకోవడం కన్నా కూడా కొంచెం ఫండమెంటల్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ చేసుకొని, అట్లాగే ఎన్హాన్స్ సాఫ్ట్ స్కిల్స్ పెంచుకొని మల్టీ ఇండస్ట్రీకి, వేరే ఇండస్ట్రీ కూడా రెడీ కావాలన్నా సరే. సో పర్స్యూ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఈ కొత్త వాటి గురించి సర్టిఫికేషన్స్ చేసుకొని, సో ఇవి చేస్తే ఐ డోంట్ థింక్ అంటే ఓవర్ నైట్ అన్ని జాబులు పోతాయి, ఓవర్ నైట్ అన్నీ మారిపోతాయి అనేంత భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ కంపెనీస్ ఆల్సో, ఇండియన్ కంపెనీస్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్ విత్ హ్యూజ్ వర్క్ ఫోర్స్. ఐఎమ్ షూర్ దే విల్ అడాప్ట్ కొన్ని రోజుల్లో. సో భయాలు మాత్రం ఉంటాయి, బట్ భయం ఉన్న చోటే మనకి ప్రయత్నం చేస్తాము. భయం లేకపోతే మనం లేజీ అయిపోతాం. సో హోప్ఫుల్లీ ఇవేంటంటే ఇండియన్ కంపెనీస్ని కొంచెం షేక్ చేసే పరిస్థితి వచ్చింది.
బట్ ఇదేదో అపోకాలిప్టిక్ అంటే ఏదో మొత్తం అయిపోయింది అనేంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సెక్టర్లు అన్ని టాస్క్స్ కూడా ఆటోమేట్ చేయలేవు. కొన్ని థింగ్స్లో కంపల్సరీ హ్యూమన్ హెల్త్ కేర్లో కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కానీ క్వైట్ అ ఫ్యూ టెక్నికల్ ఉన్న వాటిల్లో కంపల్సరీ డిజైన్లో కానీ క్వైట్ అ ఫ్యూ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ కంపల్సరీ యూ నీడ్ హై అండ్ హ్యూమన్ రిక్వైర్మెంట్ అవసరం వస్తుంది అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఉన్న చోట. సో అక్కడ కూడా పెద్దగా ఇష్యూ ఉండదు. సో ఇదేంటంటే ఏమంటారు, అప్పుడప్పుడు భూకంపం కానీ ఏదైనా పెద్ద కదిలినప్పుడు లూజ్ ఉన్నవి ఎండ్స్ అన్నీ కదిలినట్టు ఇట్లాంటి పెద్ద డిస్రప్షన్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ మాత్రం కొంచెం ఇంపాక్ట్ అవుతాయి. బట్ ఇట్స్ ఎ టెంపరీ ఇంపాక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ఇన్వెస్టర్స్ని కూడా చూసుకుంటే మనం అందుకే ఎప్పుడు చెప్పేది అదే, ఏ సెక్టర్లో కూడా డోంట్ బీ హెవీ. ఒక సెక్టర్నే కాకుండా మీ పోర్ట్ఫోలియో హ్యాస్ టు డైవర్సిఫై చేసుకొని రెగ్యులర్గా సెక్టర్ రొటేషన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ షోస్ ఇది ఆ ఒకే సెక్టర్ మీద ఇంపాక్ట్ పడింది, బట్ దీనివల్ల అదర్ కన్జంప్షన్, ఇప్పుడు సపోజ్ జాబ్స్ కూడా పోయాయి అనుకుంటే కన్జంప్షన్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ లెక్కన చూసుకుంటే వీఆర్ రీపొజిషనింగ్. అండ్ గవర్నమెంట్ కూడా మీరు చూసుకుంటే ఈసారి ఫర్ ఏ చేంజ్ ఐటీ సర్వీసెస్ మీద, ఏఐ డేటా సెంటర్స్ మీద మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలా కొత్త స్కీమ్స్ కానీ కొత్త అలో చేసింది. సో ఆబ్వియస్లీ ఐ థింక్ కొంచెం భయపడాలి, బట్ అట్లని చెప్పి అంత ఎక్కువ అవసరం లేదు. త్వరలో వీల్ హియర్ గుడ్ న్యూస్. వీటిని కూడా ఆపర్చునిటీని వాడుకుంటాం. సో మనం అమీర్పేటలో చూస్తాము క్లౌడ్ కోడ్ని ఎట్లా చేయడమో, లేకపోతే వీటిని ఎట్లా వాడుకోవడము దానివల్ల. సో వీఆర్ ఇన్నోవేటివ్, వీఆర్ క్లెవర్, వీ విల్ కమ్ బ్యాక్ అండి. అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే క్లియర్గా ఈ ఆంథ్రోపిక్ వల్ల ఏం జరుగుతుంది, ఏం ఎఫెక్ట్ అవుతాయి, ఏం ఎఫెక్ట్ కావు, జాబ్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం జరగబోతుంది అనేది ఈ ఎపిసోడ్లో విన్నారు కదండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం అయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.